హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. రేషనల్ నెంబర్స్లో ఫస్ట్ టాపిక్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఈ జీరో ఏ రేషనల్ నెంబరా జీరో అనేది అని అడుగుతున్నారు. జీరో రేషనల్ నెంబరా కాదా అని కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది, P/Q ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు మనం జీరోని P/Q ఫామ్లో రాయొచ్చా? ఎస్, జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనం ఎట్లా రాయొచ్చు? 0/1, 0/2, 0/3 ఎంత రాసినా కూడా మనం ఏమవుతుంది, ఆన్సర్ జీరోనే అవుతుంది. అదే మనకు 1/0 అయితే నాట్ డిఫైన్ అవుతుంది, కానీ 0/, మనం ఏదైనా రాయొచ్చు కదా. కాబట్టి ఇది రేషనల్ నెంబర్. ఇది కంపల్సరీగా మీరు నేర్చుకొని పెట్టుకొని ఉండాలి. ఇది ఎందుకు అనేది కూడా ఇప్పుడు చెప్పాను. ఈ జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎస్, జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు జీరో అనేది రేషనల్ నెంబర్ అంటే, మనం రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, P/Q ఫామ్లో రాస్తే, అంటే A/B ఫామ్, అంటే ఏదైనా కానీ మనం రాస్తే దాన్ని P/Q ఫామ్లో దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. ఎస్, జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0/1, 0/2 ఏదైనా రాయొచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ నెక్స్ట్ 5 రేషనల్ నెంబర్స్. ఒక నెంబర్ ఇచ్చారు, 3/5 ఇచ్చారు. ఫైండ్ నెక్స్ట్ 5 రేషనల్ నెంబర్స్. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 5 కనుక్కోవాలి, లేదంటే నెక్స్ట్ 6 కనుక్కోవాలి రేషనల్ నెంబర్, లేదు నెక్స్ట్ 10 రేషనల్ నెంబర్స్ ఏదైనా కనుక్కోవాలని ఒక నెంబర్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చారు, 3/5 ఇచ్చారు. ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ తీసుకోవాలి. దాన్ని ఏం చేయాలి, n+1 ఫామ్లో రాసుకోవాలి. అంటే మనకి ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారు, కింద ఇక్కడ డినామినేటర్లో 5 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 5+1 = 6. ఆ 6 వచ్చిన ఆన్సర్ని మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 3/5 ఇచ్చారు. మనం ఏం చేయాలి, 3/5 రాసి మల్టిప్లై ఇంటూ పైన కింద మనకి ఏమొచ్చింది, n+1 మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. అప్పుడు 3 6 18, 5 6 30. ఈ రెండు వచ్చేసిన తర్వాత దీని తర్వాత ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా. దీని తర్వాత మనకి ఎన్ని అడిగారు, నెక్స్ట్ 5 రేషనల్ నెంబర్స్ అడిగారు. సేమ్ ఇదే ప్రాసెస్లో 18/30, నెక్స్ట్ 5 కాబట్టి 19/30, 20/30, 21/30, 22/30. ఇట్లా ఏవైనా కానీ ఏ క్వశ్చన్ ఇచ్చా కానీ P/Q ఫామ్లో రాసుకొని మనం n+1 చేసి వచ్చిన ఆన్సర్ని మనం న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేసి మనం సీక్వెన్స్లో రాయాలి. ఇది రేషనల్ నెంబర్స్ యొక్క ఫస్ట్ టాపిక్. ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఇవే ఫస్ట్ ఎక్సర్సైజ్లో. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయనేది చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షి అలీషా ఛానల్. థ్యాంక్ యూ.